వాచ్మ్యాన్ ఉద్యోగం ఖాళీగా ఉంది, చేరతారా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, మనం ఎన్నో ఉద్యోగాలకు అప్లై చేస్తుంటాం. వాచ్మ్యాన్ ఉద్యోగం అంటే బొత్తిగా కొంచెం తక్కువ చూపు ఉంటుంది మీకు కదండి. నాకు అంతే అనుకోండి. 2020వ సంవత్సరం అనుకుంటాను, దేవుడు నాతో మాట్లాడుతూ ఒకరోజు చాలా స్పష్టంగా యు ఆర్ అ వాచ్మ్యాన్ ఆన్ ద వాల్ అన్నారు. నీవు ప్రాకారం మీద కావలవాడివి. నాకు ఏంటో అర్థం కాలేదు. తర్వాత నేను కొద్దిగా అర్థం చేసుకుంటూ ముందుకు వస్తున్నాను. వాచ్మ్యాన్ ఆన్ ద వాల్, ప్రాకారం మీద కావల వారికి జీతాలు ఎక్కువ ఉండవు కదండి వాచ్మ్యాన్కి కదా. కానీ దేవుడు మనకి ఆ ఉద్యోగం ఇస్తే అవసరతలు తీర్చేవాడు ఆయనే. చాలా మార్లు వాచ్మ్యాన్గా టైంకి రిపోర్ట్ అవ్వాలి. డ్యూటీ 8 o'clock ఇన్ ద మార్నింగ్ అంటే ఖచ్చితంగా 8 o'clock రిపోర్ట్ అవ్వాలి. సాయంత్రం 8 గంటల వరకు అంటే 8 గంటల వరకు ఉండాలి, ఇంకో వాచ్మ్యాన్ వచ్చే వరకు. ఇలాగా దేవుడు నాకు ఎప్పుడు నైట్ డ్యూటీ ఇచ్చాడు. దానిని ఏమంటారంటే గ్రేవ్యార్డ్ అవర్ అంటారు. గ్రేవ్యార్డ్ అవర్ ఎందుకంటే రాత్రి మిడ్నైట్ 12 నుండి 3 గంటల వరకు గ్రేవ్యార్డ్ అవర్ అంటారు. అంటే సమాధులలో పనిచేసేవాళ్ళని. ఎందుకు అంటే ఎవరో మూవ్ అవ్వరు, ప్రజలు ఎవరు ఎక్కడికి వెళ్ళరు. ఆ టైంలో మంచి నిద్రలో ఉంటారు అందరూ. అంటే ఇంచుమించు చనిపోయే పరిస్థితిలో ఉన్నారని అర్థం. అయితే ఈ గ్రేవ్యార్డ్ అవర్లో ఒకడు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు సుమా. వాడు సాతాను. ఎందుకంటే ఆ గ్రేవ్యార్డ్ అవర్లో మరణానికి తీసుకెళ్ళిపోవాలని వాడు చాలా బలంగా పనిచేస్తుంటాడు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు రాత్రి 12 గంటలకి ఫరో మిడ్నైట్ మీ ప్రజల్ని తీసుకెళ్ళి బాబు, మీరు ఆరాధన చేసుకోవాలనుకుంటున్నారు కదా అని వాళ్ళ ఇంట్లో మరణం వచ్చింది కనుక విసిగిపోయి పంపిస్తాడు. ఒక ఉపమానంలో యేసు ప్రభు వారు చెప్తూ శిష్యులు అడుగుతుంటారు, అయ్యా మరి మనం నాటిన విత్తనాలు గోధుమల గింజలు కదా, ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చాయంటే అందరూ నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి మధ్యరాత్రి కాడ గురుగులు నాటాడంట. సో వాడు చాలా యాక్టివ్గా నాటే తలంపులు ఎప్పుడంటే రాత్రి. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని గురించి నేను వివరించడానికి కొద్దిగా ముందుకు వెళ్తున్నాను. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 6వ వచనములో రాయబడిన మాట ఏంటంటే, యెరూషలేము ప్రాకారముల మీద నేను వారిని నేను ఉంచి ఉన్నాను. యెరూషలేము ప్రాకారముల మీద. యెరూషలేము ఏంటి అంటే దేవుని పట్టణము, దేవుని ప్రజలు నివాసం ఉండే దేవాలయం ఉండే పట్టణం అంటే మన చర్చ్ అన్నమాట. చర్చికి కావలవాడుగా దేవుడు నన్ను ఉంచారు. దేవుని బిడ్డలారా, నన్ను ఉంచడమే కాదు, అక్కడ ఏమంటున్నారంటే రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. ఎవరు? కావలవారు. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. రే అయినా రాత్రి పగళ్ళు వారు మౌనంగా ఉండరు. దేవుడు అప్పచెప్పిన పని అండి. కనుక ఎంతో గొప్ప భాగ్యము. ఈ ఉదయం మీకు ఒక మనవి, నాకు సహకరించడానికి నేను పిలుపునిస్తున్నాను. ఏమనంటే, నాతో పాటు మీరు రాత్రులు ఉండమంటే కొద్దిగా కష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ కొంతమంది 3 గంటలు ప్రగల్భాలు పలికి మేము ఉంటాము అన్నారే, ఏరి ఉంటున్నారా? కనీసం 5 గంటలు లేస్తున్నారా? కొంతమందికి 6, 7 అయినా ఇంకా కాళ్ళు తని పెట్టుకుని ముసుగేసుకుని పడుకుంటున్నారు. దేవుని రాకడొచ్చి వెళ్ళిపోతాం, మేమందరం ఎత్తబడిపోతాం, ఎక్కడే ముసుగేసుకొని పడుకుంటారు. జాగ్రత్త. అప్పుడు ముసుగులో గుద్దులాట తప్పించి ఇంకేం మిగలవు మీకు. జాగ్రత్త. అందుకే నాతో కలిసి ఏం లేచినప్పుడన్నా కొంచెం ప్రార్థన చేయొచ్చు కదండి. మధ్యాహ్నం పూట స్త్రీలు ఖాళీగా ఉంటారు, మీరు ప్రార్థన చేయొచ్చు కదా. సాయంత్రం ఎందుకు ఒక అరగంట గంట సేపు చర్చికి వచ్చి ప్రార్థన చేయకూడదు? రానున్నటువంటి దినాల్లో మీ ప్రార్థన అవసరం అండి. ఎందుకంటే ప్రార్థన లేకుండా మనము అద్భుతాలు చూడలేము. ప్రార్థన లేకుండా మీ కుటుంబాలు బాగుపడవు.
ప్రార్థన లేకుండా మీకు మార్గాలు తెరవబడవు. కనుక దేవుడు మనల్ని కావలవారుగా ఉంచారంటే, కావలవాడు ప్రాకారం మీద గోడ మీద తిరుగుతూ శత్రువు ఏమన్నా ఎక్కడుండన్నా పులిమేరలో ఎక్కడన్నా కనబడుతున్నాడా అని చూస్తారు. ఏ శత్రువు ఎటు నుండి వస్తున్నాడో చూస్తుంటారు. వాళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత ఆర్ యు అ ఫ్రెండ్ ఆర్ అ ఫో అని అడుగుతారు. అంటే నువ్వు శత్రువా లేకపోతే మిత్రుడువా అని అడుగుతారు. దేవుని బిడ్డలారా, అక్కడ తెలుసుకున్న వెంటనే లోపలికి పట్టణంలోకి సమాచారం పంపిస్తారు. ఆ పనిని దేవుడు నాకు అప్పచెప్పారు. మీరు నిద్రించుచుండగా, దేవుని ప్రియులు నిద్రించుచుండగా కావలవాడు యాక్టివ్గా ఉండి పని చేయాలి. అందుకే మీ క్షేమాన్ని ఉద్దేశించి దేవుడు కొంతమందికి పనప్పు చెప్పారు. అంతేకాదు, ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన ప్రాధాయపడుతూ ఆయన ఆశీర్వదించమని ఎడతెగక అడుగుతూ శత్రువులను పారదోలమని సమస్యలను పరిష్కరించమని ప్రార్థన చేస్తూ ఆయనకి విశ్రాంతిని ఇవ్వకూడదట వాచ్మ్యాన్. అందుకే నేను రాత్రుల్లో అయితే నేను మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్నాను. పగలించుమించు 9-10 వరకు నేను మెలకువగానే ఉంటాను. తర్వాత పగలు మెలకువగా ఉన్న మీరు ఎందుకు నాతో కలిసి ఎదురు చూసి ప్రార్థన చేయకూడదండి? ఆయనకి విశ్రాంతి ఇవ్వద్దండి. ఎస్, రోజుకి 24 గంటలు కూడా రౌండ్ ద క్లాక్ మనం ప్రార్థన చేస్తూ ఆయనకి విశ్రమించటానికి అవకాశము ఇవ్వకుండా ఉందాము. హల్లెలూయా. ఎవరైతే ఈ దండులోకి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో రండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా నీ చేతులకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటున్నాం. మేము విశ్రమించము, నీకు విశ్రాంతి కలుగనివ్వము. ప్రభా, ఈ పనిని మాకు అప్పచెప్పావు. లెట్ us బి ఫెయిత్ఫుల్ ఇన్ దిస్ వర్క్. విశ్వాసంతో నమ్మకత్వంతో మేము ఈ పని చేతుగాక. నీ చేతులకు మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.